నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో 1201 కోట్ల రేమాండ్ పెట్టుబడులు, 3 ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన. అరుదైన గౌరవం దక్కించుకోవడం గర్వంగా ఉంది, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. గోస్పాద క్షేత్రంలో ఘనంగా గోదావరి హారతి, భారీగా తరలి వచ్చి తిలకించిన భక్తజనం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి పేరెత్తే అర్హత భరత్కు లేదు, మాజీ ఎంపీ తీరుపై టీడీపీ నాయకుల ఆగ్రహం. 25 నుంచి సుబ్బరాయుడి షష్ఠి మహోత్సవాలు, హౌసింగ్ బోర్డు కాలనీలో ఘనంగా పందిరి నాట. ఇక డీటెయిల్స్ చూస్తే, రెండో రోజు సిఐఐ పెట్టుబడుల సదస్సు విశాఖపట్నంలో జరుగుతోంది. ఈ సదస్సు నుంచి రేమాండ్ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రేమాండ్ గ్రూప్ ఎండి గౌతమ్ మైని పాల్గొన్నారు. 1201 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో 3 ప్రాజెక్టులను రేమాండ్ గ్రూప్ ఏర్పాటు చేయనుంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న లక్ష్యానికి వచ్చే 3-4 ఏళ్లలోనే చేరుకుంటామని అన్నారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 20 లక్షల పెట్టుబడులు సాధించాం. 2027 నాటికి ఈ 3 ప్రాజెక్టులు ప్రారంభిస్తామని రేమండ్ హామీ ఇచ్చింది. రాయలసీమలో స్పేస్ సిటీ, డ్రోన్ సిటీలకు శంకుస్థాపన చేశాం. కియా మోటార్స్ ఇప్పటికే ఉంది. ఏరోస్పేస్, డిఫెన్స్ కారిడార్లు వస్తున్నాయి. విమానాల వినియోగం పెరుగుతున్న దృష్ట్యా వాటి ఉత్పత్తి కూడా మరింత పెరగాలి. రేమండ్ గ్రూప్ దేశ ఏరోస్పేస్ రక్షణ అవసరాలను తీర్చేలా పరికరాలు తయారు చేయటం అభినందనీయం. ప్రపంచ డేటా సెంటర్ విశాఖకు మారనుంది. ప్రస్తుతం పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది అని అన్నారు. ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శ్రీ టీజీ భరత్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ రేమండ్ గ్రూప్ శ్రీ గౌతమ్ మేని గారు, ఇండిపెండెంట్ డైరెక్టర్ రేమండ్ గ్రూప్ నరసింహమూర్తి గారు, హెడ్ కార్పొరేట్ డెవలప్మెంట్ రేమండ్ గ్రూప్ జతిన్ కన్నన్ గారు, and invitees and friends. Good morning to all of you. Today we are having 3 important MOUs now, inauguration, foundation laying now today. Raymond's Group, they are starting 3 projects. Investment about 1201 crores. The first project including an apparel manufacturing park in Raptadu for an investment of 497.67 crores. The employment that will be created is 1575 jobs. A high job manufacturing sector will only create an employment for more such textile industries to invest here. కామన్వెల్త్ సమావేశాల్లో భారతదేశంలో మహిళా సాధికారత గురించి, అలాగే ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో అణుశక్తి భారతదేశంలో ఎలా అభివృద్ధికి ఉపయోగపడుతుందనే అంశాలపై మాట్లాడే అవకాశం రావటం చాలా గర్వంగా ఉందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ 2 చారిత్రాత్మకమైన సమావేశాల్లో పాల్గొనేందుకు తనకు అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ బీహార్లో ఘన విజయం సాధించిందని, అక్కడి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వటం ఆనందంగా ఉందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా బీహార్ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళుతుందని ప్రజలు నమ్మారు కాబట్టే ఘన విజయాన్ని కట్టబెట్టారని తెలిపారు. రాజమండ్రి పార్లమెంటు పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయని వివరించారు. ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రులతో మాట్లాడి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాలపై డిపిఆర్ సిద్ధమవుతోందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తారని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు బొమ్ముల దత్తు, పరిమి రాధాకృష్ణ, అడబాల రామకృష్ణ, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, గుర్రాల వెంకట్రావు, పడాల నాగరాజు, వీర వీరాంజనేయులు, కందికొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో భారతదేశం మహిళాభివృద్ధి, మహిళా సాధికారతని దృష్టిలో పెట్టుకుని అనేక నిర్ణయాలు తీసుకుంటూ అనేక పథకాలు ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో వాటన్నిటి గురించి కూడా మనం అక్కడ చాలా చక్కగా వివరించి చెప్పడం జరిగింది. కామన్వెల్త్ దేశాలు అని అంటే కనుక ఒక 54 దేశాలు అక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక అక్కడికి వెళ్ళి భారతదేశం మహిళాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి చెప్తున్నప్పుడు అనేక దేశాలు ఆశ్చర్యపోవడం కూడా జరిగింది. ఎందుకంటే మేము ఇంకా ఆ దిశగా అడుగులు వేయలేదు, ప్రారంభించలేదు. ఆల్రెడీ ఒక దశాబ్ద కాలంలో అంటే ఒక 10 సంవత్సరాల కాలంలో ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం మహిళాభివృద్ధికి సంబంధించి, అదేవిధంగా వారి యొక్క పరిస్థితుల్లో మార్పులు రావడం అనేది దేశాలన్నీ కూడా మనని రికగ్నైజ్ చేసినటువంటి సందర్భం. అదేవిధంగా మొన్న యునైటెడ్ నేషన్స్కి ఐక్యరాజ్య సమితికి సంబంధించి డెలిగేషన్ ఏదైతే ఉందో దానికి కూడా నాయకత్వం వహించేటువంటి ఒక అరుదైన గౌరవం నాకు లభించింది. ఇది కేవలం నాయకత్వం వహించడం మాత్రమే కాకుండా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, సాధారణంగా జనరల్ అసెంబ్లీలో అక్కడ వేదిక మీద నుండి వారి దేశాల గురించి మాట్లాడటం అనేది చాలా అరుదుగా అవకాశం లభిస్తూ ఉంటుంది. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో గోదావరి నదికి శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా హారతీ కార్యక్రమం నిర్వహించారు. గోష్పాద తీరాన్ని ఆధ్యాత్మిక కాంతులతో నింపిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి హారతిని తిలకించారు. మహాహారతి, పుష్పహారతి, దీపాల హారతి వంటి వివిధ హారతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ మాట్లాడుతూ గోదావరి హారతి పట్ల భక్తులు చూపిన విశేష స్పందన అభినందనీయమని పేర్కొన్నారు. వేద పండితుల ఆశీర్వాదంతో ఘంటానాదం మధ్య కార్యక్రమం ప్రారంభమై 11 దీపాల మహాహారతి, పంచదీప హారతి, నైవేద్య హారతి విశిష్టంగా నిర్వహించినట్లు వివరించారు. స్థానిక శాసనసభ్యుడు ముప్పిడి వెంకటేశ్వరరావు, టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు విశేషాధికారి ఆనంద తీర్థాచార్య, ఆర్డీఓ రాణి సుస్మిత, డిఎస్పి దేవకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, పిక్కి నాగేంద్ర, అల్లూరి ఇంద్రకుమార్, సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్ రావు, మద్దిపట్ల శివరామకృష్ణ, స్థానిక నాయకులు రంజిత్ కుమార్, పరిమిరాధ, బోడపాటి ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. చేసిన పూజల గురించి కానీ చాలా వివరంగా చెప్పారు. పెద్దలు కూడా చెప్తా ఉంటారు. ఆ గౌతమి మహర్షి గారి యొక్క ఇక్కడ వారి యొక్క ప్రాంతం, వారు పూజలు నిర్వహించినటువంటి ప్రాంతం కాబట్టి ఇది వారికి ఆశ్రమం కూడా ఉండేది. కాబట్టి అప్పట్లో చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడా కూడా వర్షాలు లేకుండా కరువు కాటకాలు వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతం మాత్రం ఎప్పుడు కూడా సిరి సంపదలతోటి, ఎప్పుడు కూడా పచ్చదరణాలతో అన్నట్టుగా ఎప్పుడు కూడా మంచిగా ప్రజలందరూ కూడా బాగా ఉండేటట్టు విధంగా పంటలు పండించేటువంటి పరిస్థితి వాళ్ళ మనకు ఉండేదని చెప్పని కూడా పూర్వీకులు చెప్తున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్ని ప్రతి సంవత్సరం ఇంతే సక్సెస్ఫుల్గా నెరవేర్చాలని అందరి అధికారుల సహకారం మీకు ఉంటుంది అని నేను చెప్తున్నాను. అలానే వచ్చే సంవత్సరం కూడా ఇంతే గ్రాండ్గా చేయాలి అని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసిన స్వామివార్లకి, అర్చకులందరికీ కూడా నా కృతజ్ఞతలు. చాలా చక్కగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని. సో చాలా బాగా చేశారు. ధన్యవాదాలు. వైసీపీ పాలనలో పార్లమెంటు సభ్యుడిగా పనిచేసి ప్రజల సొమ్మును అడ్డంగా దోచుకొని తిన్న మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్కు నీతి నిజాయితీతో పనిచేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేరెత్తే అర్హత కూడా లేదని ఆ పార్టీ సిటీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు స్పష్టం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో మజ్జి రాంబాబు మాట్లాడుతూ మార్గాని భరత్కు దమ్ముంటే ఆ పార్టీకి చెందిన ఆయన ముఖ్య అనుచరుడు రామశర్మ చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రావెల్, ఇసుకను బొక్కేసి అన్నింట్లో కమిషన్లు దండుకున్న మాజీ ఎంపీ తమ ఎమ్మెల్యేపై బురద చల్లాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఫేక్ ఆడియోలు విడుదల చేస్తూ టీడీపీని బదనాం చేయాలని ప్రయత్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చందా సత్రం మాజీ చైర్మన్ ఎన్నమూరి దీపు మాట్లాడుతూ మాజీ ఎంపీ భరత్ ఏం చేశారో అన్నీ రామశర్మ చెప్పేశాడని, ఇంకా చాలామంది అప్రూవర్గా మారి భరత్ బండారాన్ని బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ వద్ద ఆ పార్టీ నాయకులనే బ్యాట్ చేయడం ఆయనకున్న అలవాటని విమర్శించారు. టీడీపీ నాయకులు కడలి రామకృష్ణ, ఉప్పలూరి జానకరామయ్య, శెట్టి జగదీష్, కంటిపూడి శ్రీనివాస్, పిల్లి శ్యామ్, చాపల చినరాజు, ముద్రగడ జయరాం తదితరులు పాల్గొన్నారు.
నువ్వు రాకపోతే పార్టీగా నా అస్తమాను రామ్ చరణ్ ఇంచుమించు దాంట్లో కానీ ప్రతి నెల మీకు ₹1,00,00,000 ఇస్తున్నట్టు ఆయన చెప్పాడు. ₹1,00,00,000 అంటే తక్కువ కాదు. సంవత్సరానికి 12 లక్షలు, ఈ 5 సంవత్సరాలు ₹60 లక్షల, 60 కోట్లు మీకు ఇచ్చినట్టు ఆయన స్వచ్ఛందంగా చెప్తున్నాడు. అలా కాకంటే మీ వెనకాల ఇంకా 5 ఉన్నారు. ఈ 5 ద్వారా కూడా రాజమండ్రిలో ఎంత వసూలు చేసావు, ఎన్ని వేల కోట్లు వసూలు చేసావు. అలాగే ఈ 2 నియోజకవర్గాలు కాకుండా ఎంపీగా ఇంకో 5 నియోజకవర్గాలు ఎంత వసూలు చేసావు. ఇవన్నీ కూడా బయట పెట్టే తరుణం ఉంది. ప్రజలేమో అమాయకులు కాదు. ఇప్పటికే నువ్వు చేస్తున్న చేష్టలు కానీ, నువ్వు చేసిన మోసాలు కానీ, గతంలో నువ్వు చేసిన ఇది కానీ, అదే పేపర్ మిల్ వర్కర్ల దగ్గర 50 లక్షలు అనుకుంటే అమ్మబాబు 50 లక్షలు ఏంటనుకునే ఇవాళ 1,50,00,000 అని చెప్తున్నారు సార్ రామశర్మ గారు. ప్రవీణ్ చౌదరి ఏమో 50 లక్షలు, నేను 1,50,00,000 చెప్తున్నాను. వీటన్నిటికీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇది ప్రజాధనాన్ని దోచుకొని నువ్వు ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్తా అవదో, దీని ఖచ్చితంగా నువ్వు ప్రెస్ ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇవాళ నా మీద కానీ, మా పార్టీ మీద కానీ, మా నాయకుడి మీద కానీ మాట్లాడే అర్హత నీకు లేదని మరొకసారి తెలియజేసుకుంటూ, నీ కమిషన్ వ్యవహారం 25% అనుకున్న గతంలోనూ ఇవన్నీ చూస్తుంటే 50% అంటే మేము చాలా తక్కువ అంచనా వేసాం. ఈ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇంకెప్పుడు కూడా సినిమాల్లో కూడా ఒకసారి ఒక్కడన్నట్టు వచ్చో పోయో, రాజకీయం కూడా ఒకసారి వచ్చో, ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదు. రానున్న రోజుల్లో నీకు ఇదే నాంది, ఈ డిగ్రేడ్ అవ్వడానికి, నీ పతనానికి నాంది ఇదే. రామ్ శర్మ ఏదైతే చెప్పాడో 100కి 100 పార్లు. ఎందుకంటే అక్కడ వ్యవహారాలు చేసేదాన్ని రామ్ శర్మే అప్పుల్లో. ఎందుకంటే మేము ఏమన్నా అడగాలన్నా రామ్ శర్మే అడిగేవాళ్ళం. భర్త దగ్గరికి వెళ్ళాలన్నా, భర్త మాట్లాడాలన్నా అప్పుల్లో నేను అక్కడ ఉన్నప్పుడు రామ్ శర్మ చెప్తేనే రామ్ శర్మ చెప్పమనేవాడు. ఏదన్నా అంత కీలకంగా అక్కడ ఉండేవాడు రామ్ శర్మ. ఇప్పుడు రామ్ శర్మ చెప్పింది విన్నాక స్నేహితులు కూడా ఎంత దారుణంగా వాడుకుంటాడా, స్నేహితులను ఎంత దారుణంగా ఎంత ఇబ్బంది పెడతాడా అని ఆ రోజు నా దగ్గరికి వచ్చి, నువ్వు ఎట్టి బస్సులో రావాలి, లేకపోతే నీ మీద దాడులు చేయిస్తా అంటున్నాడు, ఎదురాయిస్తా అంటున్నాడు అని చెప్పిన తర్వాత నేను ఒక ఇష్యూలో ఉంటే కస్తమాను అదే రావడం రామ్ శర్మ. మీకు రామ్ శర్మ మన ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు. ఇంకా మా ఎమ్మెల్యే గారిని ఎంత ఇబ్బంది పెట్టిన తర్వాత నన్ను ఎంతసేపు ఇబ్బంది పెడతాడని చెప్పి ఇంకా నేను కూడా ఇంకా దిక్చోతగా ఇచ్చాను. ఇవన్నీ భరించలేక అన్నీ భరించి బయటకు వచ్చాను. ఇవన్నీ భరించలేక ఇంక బయటకు వచ్చాను. నేను ఆ రోజు వాసు గారికి అన్ని వివరాలు చెప్పాను. నువ్వు నా స్నేహితుడివి, నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, నువ్వు ఏ పరిస్థితిలో వెళ్ళావో ఆ రోజు నాకు తెలుసు అని చెప్పి ఆయన కూడా నన్ను ఆ రోజు మాట్లాడిన సంగతి ఉంది. చాలా గౌరవంగా చూసుకుంటున్నారు. స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో నండూరి వెంకటరమణ అలియాస్ కేబుల్ రమణ వ్యవస్థాపకులుగా ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు సుబ్బరాయుడి షష్ఠి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు సత్యాదేవి దంపతుల చేతుల మీదుగా శనివారం ఉదయం 10:35 సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాల నిర్వహణకు పందిరిరాట వేసి శ్రీకారం చుట్టారు. ఆలయ అర్చకుడు బ్రహ్మశ్రీ తుట్టగుంట అజయ్ కిరణ్ శర్మ నండూరి దంపతులతో పూజాది కార్యక్రమాలు నిర్వహింపజేస్తారు. వారు మాట్లాడుతూ 25 మంగళవారం ఉదయం 7:30 గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభిస్తామని, సాయంత్రం 5:30 శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం జరుగుతుందన్నారు. 26వ తేదీ బుధవారం షష్ఠి సందర్భంగా తెల్లవారుజామున 2 గంటలకు మహాన్యాసపూర్వక పంచామృతాభిషేకం అనంతరం స్వామివారి దర్శనాలు ఉంటాయన్నారు. సాయంత్రం అయ్యప్ప స్వామి పడిపూజ, భజన, అల్పాహారం, 27న గురువారం ఉదయం నుంచి హోమాలు, 10 గంటలకు స్వామివారి పల్లకి ఊరేగింపు సేవ జరుగుతుందన్నారు. 30వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద వితరణతో షష్ఠి ఉత్సవాలు ముగుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యాయ శేషాయ శాంతాయ శివమూర్తయే నమో బ్రహ్మాండదేవాయ నాగరాజాయ నమో నమః. ఓం శరవణభవాయ నమః. శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, హౌసింగ్ బోర్డు కాలనీ, లాలాచెరువు, రాజమహేంద్రవరం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సర మార్గశుర సద్ది శుద్ధ షష్ఠి
బుధవారం అనగా 26వ తేదీ నుండి షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి ప్రారంభం కావున 25 మంగళవారం నుండి 27 సప్తమి గురువారం వరకు కూడా ఈ ఆలయంలో అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్య షష్ఠి వైభవాలు జరపబడనున్నాయి. ఆ కార్యక్రమాల్లో భాగంగా 25వ తేదీ మంగళవారం నాడు ఉదయం 6:30 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచం, రక్షాబంధనము, పరిషత్ ప్రాయశ్చిత్తములు, పంచగవ్య ప్రాశన, అంకురారోపణ జరుగుతాయి. అదేవిధంగా ఆ రోజు సాయంకాలం 5:30 గంటలకు శ్రీ వల్లీ దేవసేనాశ్రమ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణము ఆలయ ధర్మకర్తగా బ్రహ్మశ్రీ నండూరు సుబ్బారావు గారు, సత్యదేవి దంపతుల చేతుల మీదుగా ఈ ఉత్సవం అందరు దంపతులు సామూహికంగా ఈ కళ్యాణం జరుపబడును. అదేవిధంగా 26వ తేదీ బుధవారం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఉదయం 2 గంటలకు తెల్లవారుజామున మహన్యాసపూర్వకంగా పంచామృత దురాభిషేకం జరుపబడును. అనంతరం స్వామివారికి దర్శనాలు. అదేవిధంగా ఆ రోజు సాయంకాలం 6:30 గంటలకు హరిహర పుత్ర అయ్యప్ప స్వామి పడిపూజ, భజన అనంతరం స్వాములకు అల్పాహార వితరణ జరుగును. అదేవిధంగా 27వ తేదీ ఉదయం 6 గంటలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూలమంత్ర హోమము, లక్ష్మీ హోమము, ధన్వంతరి హోమము జరుపబడును. ఉదయం 10 గంటలకు స్వామివారి పల్లకీ సేవ గ్రామోత్సవం అంతా కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ రోజు 27వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్వామివారికి శ్రీ పుష్పోత్సవము, మహదాశీర్వచనము అనంతరం తీర్థప్రసాద వితరణ జరుగుతుంది. తర్వాత 30వ తేదీ అన్న సమారాధన జరుగుతుంది. కావున అందరూ కూడా భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయవలసిందిగా కోరుచున్నాం. విరాళాలు ఇచ్చే ఆలయ ధర్మకర్త బ్రహ్మశ్రీ నండూరు సుబ్బారావు గారు, ఆలయ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నండూరి వెంకటరమణ గారు. 58వ అంతర్జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా కందుకూరి వీరేశలింగం పురమందిరంలో జూబ్లీ లైబ్రరీ అండ్ రీడింగ్ రూమ్ సమాజ్ ఆధ్వర్యంలో సెక్రటరీ ఆకుల వీర్రాజు సమన్వయంలో చిత్రలేఖన పోటీలు ఎంతో సందడిగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖులు మాట్లాడుతూ పుస్తకాలు మనిషి జీవితానికి వెలుగునిస్తాయని, గ్రంథాలయాలు జ్ఞానానికి మూల స్తంభాలని గుర్తు చేశారు. చిన్నారులలో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఇటువంటి పోటీలు ఎంతో ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు. చిత్రలేఖన పోటీల్లో నగరంలోని పలు స్కూళ్లకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తమ ప్రతిభను అందంగా అద్దిన చిన్నారులు కళా ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. టౌన్ హాల్ ఉపాధ్యక్షుడు రెడ్డి రాజు, మంచాల బాబ్జీ, నరవ గోపాలకృష్ణ, కార్యవర్గ సభ్యుడు కె సత్యనారాయణ, కంది రాఘవ, లైబ్రేరియన్ విటివి సుబ్బారావు, దేవిశెట్టి చక్రధర్ అలియస్ రాజా, ఎస్వి రమణారావు తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయాలు ప్రాముఖ్యత గురించి మీకు సుబ్బారావు చెప్పారు. ముఖ్యంగా ఈరోజు మనకి మాజీ ప్రధాని, మన భారతదేశానికి మొట్టమొదటిగా ప్రధానమంత్రి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు. ఆ జవహర్లాల్ నెహ్రూ గారు నవంబర్ 14న ఆయన పుట్టినరోజు. మరి ఈ పుట్టినరోజుకి చిల్డ్రన్స్ డే, అలాగే గ్రంథాలయ వారోత్సవాలు, సహకార బ్యాంకులు సహకార వారోత్సవాలు, ఇలాగా మరి 14వ తారీఖు నుంచి అనేక కార్యక్రమాలు జరుగుతాయి. జాంపేట లాబాబిన్ లైన్ మసీదు కమిటీ అధ్యక్షుడు, జేఏసీ అధ్యక్షుడు ఎండి హబీబుల్లా ఖాన్ జ్ఞాపకార్థం మసీదులో డెల్టా ఆసుపత్రి సౌజన్యంతో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బీపీ, షుగర్ పరీక్షలతో పాటు దంతా, కంటి వైద్య పరీక్షలు జరిగాయి. లాబాబిన్ లైన్ మసీద్ కమిటీ ప్రెసిడెంట్ హాజీ లాల్ ఖాన్, వైస్ ప్రెసిడెంట్ లాల్ ఖాన్ థిల్లు, హాజీ మయూబ్ భాయ్, సయ్యద్ రబ్బానీ, అసిఫ్ ఇర్ఫాన్, సయ్యద్ జిలానీ, సయ్యద్ ఖాదర్ ఒలీషా, సల్మాన్, అస్వర్, సయ్యద్ బాబులు, కమల్, హాజీ బాషా తదితరులు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ హబీబుల్లా ఖాన్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా అందరికీ విశేష రీతిలో సేవలందించారని కొనియాడారు. ఆయన జ్ఞాపకార్థం డెల్టా ఆసుపత్రి సౌజన్యంతో అందరికీ ఈ వైద్య శిబిరంలో సేవలు అందించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఆయన సేవలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతామని వెల్లడించారు. డెల్టా ఆసుపత్రి సహా సేవలందించిన వైద్య బృందం సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
రాజమండ్రి లబాబిన్ లైన్ మాస్ ప్రెసిడెంట్ హబీబుల్లా ఖాన్ గారు చనిపోయిన దీంట్లో ఆజాద్ చౌక్ సెంటర్లో లబాబిన్ లైన్ మాస్లో మెడికల్ క్యాంప్ జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంపు ఆయన చేసిన మెడికల్ క్యాంపులో ఎన్నో దాంట్లో ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఈ మెడికల్ క్యాంప్ పెట్టాం. పుణ్య కార్యక్రమాలు అవి చేస్తున్నాం. అందులో ఇది డెల్టా వాళ్ళు ఆయన మీద అభిమానంతో ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. డెల్టా హాస్పిటల్ వారు అందరూ కలిసి ఆయన ఆశీస్సులకి ఆయన అభిమానంతో ఈ మెడికల్ క్యాంపు ఇక్కడ ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్స్ ఆల్ అందరితో కలిసి అభిమానంగా ఆయన ఉండేవారు. అదే అభిమానంతో మనం కూడా ఆయన అడుగుజాడలో నడుస్తున్నాం. పార్టీలకు అతీతంగా మనం ఆయన అడుగుజాడలో నడుస్తున్నాం. సోదరులారా, మనందరికీ తెలిసిన విషయం, ఈరోజు శ్రీ జనాబ్ హబీబుల్లా ఖాన్ గారు అధ్యక్షులు లబాబిన్ లైన్ మాస్ మరియు ముస్లిం జేఏసీ వారి అకాల మరణాన్ని చింతిస్తూ మన అదేవిధంగా వారి జ్ఞాపకార్థం ఈరోజు డెల్టా హాస్పిటల్ వారి సహకారంతో ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, శ్రీ హబీబుల్లా ఖాన్ గారు అహర్నిశలు ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి. ఆయన సజీవంగా ఉన్నప్పుడు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇక్కడ చేశారు. మరి ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా వారు సేవ చేసేవారు. ఈస్టర్ కావనివ్వండి, లేకపోతే అదేవిధంగా పుష్కరాల్లో అయినవ్వండి, హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు ఎటువంటి పండుగలు జరుపుకున్నా ఇక్కడ సెంటర్లోనే ఈరోజు అల్పాహారాలు ఇవ్వడం, వారికి అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం వారు చేసేవారు. మరి అదేవిధంగా వారి ఈ కార్యక్రమాల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు వారి కుటుంబ సభ్యులు మరియు ప్రస్తుత లబాబిన్ లైన్ మాస్ కమిటీ సభ్యులు కూడా, లబాబిన్ లైన్ మాస్ కమిటీ సభ్యులందరూ కూడా వారి కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ వారి కార్యక్రమాన్ని ముందుకు సాగించాలని చెప్పి ఈరోజు పేదవారికి, మధ్యతరగతి వారికి అందనటువంటి ఏదైతే మెడికల్ ఉందో దాన్ని ఈరోజు ఫ్రీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అవేర్నెస్ మహోత్సవాల్లో భాగంగా స్థానిక ఏకేసీ కళాశాల వద్దనున్న హ్యాపీ స్ట్రీట్లో వాకథాన్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ హరీష్ మెహతా, రీజనల్ మేనేజర్ గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. వారు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ 1361 బ్రాంచీలతో విశేష రీతిలో ఖాతాదారులకు సమర్థవంతంగా సేవలు అందిస్తోందని తెలిపారు. పారదర్శకంగా సేవలు అందిస్తూ నీతి, నిజాయితీ, సమగ్రతను కాపాడేందుకు తమ బ్యాంకు కట్టుబడి ఉందన్నారు. దానిలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆగస్టు 17 నుంచి నవంబర్ 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవినీతి నిర్మూలనతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బ్యాంకు అధికారులు, సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు హరీష్. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ విజిలెన్స్ హెడ్గా ఉన్నాను. గుంటూరు హెడ్ ఆఫీస్ నుంచి వచ్చాను. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వారి ఆదేశాల ప్రకారం విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనేది జరుపుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా ఏంటంటే ఆగస్టు 17 నుంచి నవంబర్ 17 వరకు రకరకాల యాక్టివిటీస్ చేయమని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వారు ఆదేశాలు ఇచ్చారు. దానికి ఆదేశాలకు అనుగుణంగా మా హెడ్ ఆఫీస్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రీజనల్ ఆఫీసులో, బ్రాంచ్లో కూడా రకరకాల యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నారు. వాకథాన్లు, తర్వాత ఎస్హెచ్జి గ్రూప్ మీటింగ్, తర్వాత క్రికెట్ మ్యాచెస్ అని, తర్వాత అదర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని చేస్తున్నారు. సో దానిలో భాగంగా ఈరోజు ఆర్ఓ రాజమండ్రి వారు వాకథాన్ చేస్తున్నారు. సో దానిలో పార్టిసిపేట్ చేయడానికి నేను వచ్చాను. పేరు గంటా శ్రీనివాసరావు. నేను రీజనల్ మేనేజర్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు రాజమండ్రి రీజన్ అండి. ఇది మన కాకినాడ, ఈస్ట్ గోదావరి అండ్ కోనసీమ 3 జిల్లాలను కవర్ చేస్తుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినానికి గుర్తుగా మనం ఏంటంటే ఆ జన్మదినానికి ముందు వెనక మన అక్టోబర్ 31వ తేదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్డే, దానికి ముందు నుంచి వెనక ఆగస్టు 17 నుంచి నవంబర్ 17 వరకు కూడా ఈ విజిలెన్స్ అవగాహన వారోత్సవాలనే భాగంలో మనం 3 నెలల పాటు జరుపుతున్నాము. అంటే దీని ఉద్దేశం అవినీతిని నిర్మూలించాలి. అది పేద, ధనిక, అలానే
పట్టణాలు గ్రామాల అన్నిటిలో కూడా అవినీతిని నిర్మూలించి ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలని దానిలో భాగంగా ప్రజలకి అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీపీగా టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ రాచపల్లి ప్రసాద్ నియమితులయ్యారు. ప్రభుత్వ నియామక ఉత్తర్వులను రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అలియాస్ వాసు ఆయనకు అందజేశారు. రాచపల్లి ప్రసాద్ గతంలో ఎస్సీ సెల్ జిల్లా ప్రెసిడెంట్, లీగల్ సెల్ జిల్లా ప్రెసిడెంట్, కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. టీడీపీ కార్యాలయంలో ఉత్తర్వులు అందించిన తరువాత ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ పేద ప్రజలు, బలహీన వర్గాలు నివసిస్తున్న 49వ వార్డు ప్రాంతంలో ప్రజలకు సేవ చేస్తూ గతంలో కార్పొరేటర్గా సేవలు అందించడమే కాకుండా ఒక న్యాయవాదిగా ఇటు పార్టీకి అటు పేద ప్రజలకు సేవలు అందిస్తున్న రాచమల్లి ప్రసాద్ను పీపీగా నియమించడం అభినందనీయమన్నారు. రాచపల్లి ప్రసాద్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ తదితరులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట పలువురు న్యాయవాదులు, టీడీపీ నాయకులు ఉన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం జీఎన్టీ రోడ్లోని ఈట్ స్ట్రీట్ వద్ద శనివారం నిర్వహించిన పరిశుభ్రత ఫోటో ఎగ్జిబిషన్లో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పరిశుభ్రతను ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య సంరక్షణలో చేతులు పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, నిత్యం చేతులు శుభ్రం చేసుకోవడం ద్వారా 80% వ్యాధులను నివారించవచ్చని ఎమ్మెల్యే చెప్పారు. ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దినోత్సవంగా నిర్వహిస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా మార్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వ్యాసరచన, క్విజ్, వక్తృత్వం, చిత్రలేఖన పోటీల్లో విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్, సెక్రటరీ శైలజావల్లి, ఎంహెచ్ వినూత్న, ఎస్సీ ఇన్ఛార్జ్ రీటా, ఈఈ మాధవి, సిఎంఎం రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సహాయం చేస్తుందని మన పిల్లలు, మన మనోలు. వెరీ గుడ్. పి గీతికాదేవి, పి గీతికాదేవి. మహిళా చూడండి రెడీ, మహిళా చూడండి రెడీ రెడీ. రిషిత నెక్స్ట్. అభిషేక్ రాజ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో 1201 కోట్ల రేమాండ్ పెట్టుబడులు, 3 ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన. అరుదైన గౌరవం దక్కించుకోవడం గర్వంగా ఉంది, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. గోస్పాద క్షేత్రంలో ఘనంగా గోదావరి హారతి, భారీగా తరలి వచ్చి తిలకించిన భక్తజనం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి పేరెత్తే అర్హత భరత్కు లేదు, మాజీ ఎంపీ తీరుపై టీడీపీ నాయకుల ఆగ్రహం. 25 నుంచి సుబ్బరాయుడి షష్ఠి మహోత్సవాలు, హౌసింగ్ బోర్డు కాలనీలో ఘనంగా పందిరి నాట.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.